హలో అండి. నార్మల్‌గా కొబ్బరికాయ పచ్చడి చేసుకునే కంటే ఒకసారి మామిడికాయ వేసుకొని ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ జీలకర్ర 10-12 పచ్చిమిర్చిని తీసుకొని వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత కొత్తిమీరను కాడలతో వేసుకొని అవి కూడా వేగిన తర్వాత కొబ్బరి ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొబ్బరి ముక్కలను 10 సెకండ్స్ పాటు వేగనిచ్చిన తర్వాత పుల్లగొన్న మామిడికాయ ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తగినంత సాల్ట్ కొంచెం పసుపుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకొని తర్వాత తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఆవాలు చిటపటమన్నాక జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకును వేసుకుని ఒకసారి ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.